యాంకర్ శ్యామల అమ్మ ఏమా నువ్వు ఒకదాని వచ్చినావు బోగుదానివి తెలంగాణ నుంచి. ఇప్పుడు నువ్వు ఏమన్నా? నువ్వు ఒకదాని వచ్చినావు బోగుదానివి తెలంగాణ నుంచి. నీ బతుకేందనేది తెలీదా? నీ బతుకేంది, నీ కథ ఏంది, నీ చరిత్ర ఏంది, నీ మొగుడు చరిత్ర ఏంది ఎవడికి తెలీదమ్మా శ్యామల. అమెరికాలో ఏ హోటల్లో స్టే చేసావో చెప్పంటావా? వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? అమెరికాలో ఒక హోటల్లో $12,000 కథ ఏందో చెప్పు. మీరేదో పొరపాటు పడుతున్నారు, నేను అలాంటి దాన్ని కాదండి. అమ్మా నువ్వు ఎలాంటిదానో నాకు బాగా తెలుసు, నా దగ్గర సీడీలు ఉన్నాయి. సరే అమ్మా యాంకర్ శ్యామల, నీకు ఒకటే తెలియజేస్తాను. నేను ఏం చెప్తానంటే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు. అయ్యా నాకు తెలుసో తెలియకో తప్పు మాట్లాడితే క్షమించండి. నేను ఒక చిన్న కథ చెప్పి నేను ఇంటర్వ్యూ. అయ్యో తప్పకుండా. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. $12,000 అంట. ఆ కథ ఏందో చెప్పు మరి. అయితే అమెరికాలో ఒక హోటల్లో $12,000 కథ ఏందో చెప్పు. పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఒక ముసలి తోడేలు ఉంది. ఆ ముసలి తోడేలుకి వేటాడే ఓపిక కొంచెం నశించి తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఆ ముసలి తోడేలు తన ఆహారాన్ని దానికి తెచ్చిపెట్టడం కోసం ఒక గుంటనక్క సహాయం కోరింది. ఆవిడెవరో ఆవిడ శ్యామల, యాంకర్ శ్యామల. పావలా శ్యామల కదా యాంకర్ శ్యామల. పావలా శ్యామల కదా యాంకర్ శ్యామల. ఆవిడేమంటది, ఇలాగ చంద్రబాబు గారిని ఒక ముసలి గుంటనక్క, పవన్ కళ్యాణ్ గారు ఒక గుంటనక్క అని మాట్లాడింది. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. పూరితంగా మహిళలందరూ మొన్న మాకు ఫోన్లు చేశారు, కనబడితే చెప్పులు చీపురులతో కొడతామని చెప్పి.